ఆరోపణలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా గులాబీ పార్టీ యాక్షన్ ప్లాన్ రూపొందించిందా? హైకోర్టులో పిటిషన్ వేసిన గులాబీ పార్టీ త్వరలో హైకోర్టు తీర్పును బట్టి సుప్రీం గడప తొక్కుతుందా? ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఢిల్లీ స్థాయిలో పోరాటానికి గులాబీ పార్టీ డిసైడ్ అయిందా? ఇందుకే బీఆర్ఎస్ టార్గెట్ మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమా, లేక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడమా? పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎత్తిగడలు ఫలితాన్నిస్తాయా? కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. అనర్హత వేటుపై హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు న్యాయ నిపుణులతో పాటుగా రాజ్యాంగ నిపుణులతో సమావేశమయ్యారు. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలం 38 ఎమ్మెల్యేలకు తగ్గింది. ఇక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్లో చేరారు. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో వారిపై చర్యల కోసం బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్పై అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడేదాకా తమ పోరాటం ఆగదని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ని కలవడంతో తమ ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వస్తారని భావించారు. గద్వాల ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వెళతారనే ప్రచారం జరిగింది. ఇంతలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పోచారం ఇంటికి డిన్నర్ సమావేశానికి వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యేని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. సీఎం అభయం ఇవ్వడంతో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. ఇక పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అనర్హత వేటుపై భయం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. తమపై అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు వస్తే మళ్లీ గెలుస్తామో లేదో అన్న ఆందోళనలో పార్టీ మారిన ఎమ్మెల్యేలున్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలు వస్తే ఖర్చు భరించలేమని కొందరు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ అంటోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో మణిపూర్ ఎమ్మెల్యేలపై సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయకోవిధులతో పాటు రాజ్యాంగ నిపుణులు చట్పట్ ఆర్యమా సుందరంతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని ఆర్యమా సుందరం బీఆర్ఎస్ నేతలకు తెలిపారు. ఈ సందర్భంగా 3 ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కి ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన అన్ని పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదంటున్నారు న్యాయ నిపుణులు. ఒకవేళ హైకోర్టు త్వరగా నిర్ణయాన్ని ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు బీఆర్ఎస్ నేతలకు తెలిపారు. దీంతో త్వరలోని పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైకోర్టు తీర్పు లేదా సుప్రీంకోర్టు ద్వారా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నెల రోజుల్లో అనర్హత వేటు పడే అంశంపై క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్గా తీసుకోవడం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ఈ పరిణామాలతో పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడరని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా
పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోవచ్చనే వ్యూహంతో ముందుకు వెళుతోంది బీఆర్ఎస్. ప్రస్తుతం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సాహసం చెయ్యరనేది గులాబీ పార్టీలో టాక్. అందుకే ఈ అంశాన్ని విపక్ష పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యేలపై వేటు పడేదాకా పోరాటం ఆగదంటోంది. మరి బీఆర్ఎస్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.